టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్‌లో అనుకున్న రేంజ్‌లో సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో ఎంతో కొంత రీ రిలీజ్ సినిమాలు ఆడియన్స్‌ను పర్వాలేదు అనిపించే రేంజ్‌లో థియేటర్లకు రప్పించాయి. రీసెంట్‌గా 'వర్షం', 'కలేజా' లాంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యి కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా నిన్న బాలకృష్ణ నటించినటువంటి 'లక్ష్మీ నరసింహ' సినిమాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరీ భారీగా ఏమీ రిలీజ్ చేయలేదు కానీ ఉన్నంతలోనే పర్వాలేదు అనిపించే రేంజ్లో మెయిన్స్ థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది 'లక్ష్మీ నరసింహ'. నైజాంలో చాలా సెంటర్లలో పెద్దగా రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ వైజాగ్, సీడెడ్ లాంటి ఏరియాలలో కూడా భారీగానే కలెక్షన్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా ఎక్విప్మెంట్ సొంతం పెంచి మొదటి రోజు ఓవరాల్గా ట్రాక్ చేసిన సెంటర్లను బట్టి చూస్తే 'లక్ష్మీ నరసింహ' సినిమా చిత్రము 20 లక్షలకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. పెద్దగా ప్రమోషన్ చేయకున్నా కూడా ఈ మాత్రం కలెక్షన్లు రావడము, భారీగా వచ్చాయని కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా వీకెండ్ వరకు మొత్తం థియేటర్లలో ఈ సినిమా ఉండబోతుంది కాబట్టి ఫస్ట్ నుంచి మొదటి 4 రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. మరి 'లక్ష్మీ నరసింహ' మొదటి రోజు 20 లక్షలు రావడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.